హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక జైల్లో ఉన్న రౌడీలకైతే ఒక వ్యక్తి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఎలా ఉన్నారు అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఆ రౌడీలు జైల్లో మగ్గిపోతున్న మమ్మల్ని ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అంటారేంటి సార్ అని అయితే అంటూ ఉంటారా రౌడీలు. ఇక అప్పుడు మీరు ఏమీ బాధపడకండి, మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో ఉంచిన ఆ అమరేంద్ర కుటుంబాన్ని అస్సలు వదలను, దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసాను. ఏ అమర్ అయితే మిమ్మల్ని లాకప్లో వేయించాడు రెడ్ హ్యాండెడ్గా, అదే అమర్ చేత అతని కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని అతని చేతే మిమ్మల్ని జైల్లో నుంచి విడిపించబోతున్నాను. ఈ పొట్టు ఎలా నా చేతుల్లో నుంచి తప్పించుకుంటాడో నేను చూస్తాను అని ఆ వ్యక్తి అంటూ ఉంటాడు. ఇక ఆ వ్యక్తి ఎవరు అనేది మనకి అయితే చూపించరు, ఆ వ్యక్తి వెనక భాగం మాత్రమే చూపిస్తారు. ఇక అప్పుడు రౌడీలు సరే సార్, మీరు మమ్మల్ని బయటకు తీసుకెళ్తాను అని హామీ ఇస్తున్నారు, మీరు ఎప్పుడు తీసుకొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం అని అయితే రౌడీలు అంటూ ఉంటారు. ఇక మరో పక్కన అమర్ కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లో ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఇక అమర్ అయితే వాళ్ళతో ఏంటో చెప్తూ ఉంటాడు. మరి అమర్ తన కుటుంబాన్ని నక్సలైట్లు ఉగ్రవాదుల నుంచి ఎలా కాపాడుకోనున్నాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. మరి ఇప్పుడే కలిసిన బాగి అమర్ మళ్ళీ ఎటువంటి ఇబ్బందుల్లో చిక్కుకోనున్నారు అనేది నెక్స్ట్ రివ్యూస్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.